ప్రభు పేరట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుడు ఎవరు, ద డాక్ట్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉనికి, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి బైబిల్ ప్రయత్నించదో. నేరుగా దేవుడు చేసిన పనులను తెలియజేయడంతోనే బైబిల్ మొదలవుతుంది. దేవుని ఉనికిని సమర్థించే కొన్ని సహజ అంశాలు ఏమిటో చూద్దాము రండి. నంబర్ 1, విశ్వ కారణం, కస్మోలాజికల్ ఎవిడెన్స్. ఈ విశ్వం, లోకం ఉన్నాయంటే వీటికి మూల కారణం కూడా ఉన్నదనే లెక్క. దీనంతటికి సరిపోయిన ఒకే ఒక బ్రహ్మాండమైన కారణం దేవుడు. నంబర్ 2, నిర్వహణ కారణం. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడే కాక నమూనా నిర్ణయించి నిర్వహిస్తున్న వాడు కూడా ఉండాలి. నంబర్ 3, మానవ కారణం. మానవుడు నైతిక బుద్ధి జీవి గనుక అతన్ని చేసిన సృష్టికర్త నైతిక వ్యక్తి, అసమాన కుశగ్రహ బుద్ధి గలవాడై ఉండాలి. అపొస్తలుల కార్యం 17:29. మనిషి యొక్క నీతి న్యాయానుసారమైన మనసత్వం, మనసాక్షి, భావోద్రేక గుణం దేవుడు ఉన్నాడనేందుకు నిదర్శనాలు. అన్ని గుణాలలోనూ పరిపూర్ణ జీవి ఒకడు ఉన్నాడని ఏ తాత్విక మత వేదాంతాలు ఇంకా కళ్ళు తెరవని దశ నుండి మానవ సమాజంలో భావిస్తూ వచ్చారు. అసలు దైవ లక్షణాలు ఏమిటి? దేవుడు ఆత్మ, యోహాను 4:24. దైవ లక్షణాలు 2 రకాలు. ఒకటి కేవలం దేవునివే అయిన లక్షణాలు, ఉదాహరణ అమరత్వం. రెండవది కొంత మితంగానైనను మనిషిలో ఇతర జీవుల్లో ఉండే లక్షణాలు, ఉదాహరణ ప్రేమ, ఆప్యాయత మొదలగునవి. దేవుడు ఒక్కడే, వేరు అంశాలుగా విభజించడానికి వీలు లేని ఏకైక వ్యక్తి. సింప్లిసిటీ. దేవుని తిత్వానికి దేవుడు ఒక్కడే అనే సత్యం అడ్డు రాదు. దేవుని సారాంశం ఏకత్వం. త్రిత్వం అనేది ఆయన ఉనికికి, తత్వానికి సంబంధించిన సత్యం. ద్వితీయోపదేశకాండము 6:4. దేవుడు అత్యంతం రహితుడు, అనంతుడు, అమితుడు, ఇన్ఫినిటీ. 1 రాజులు 8:24. అపొస్తలుల కార్యము 17:28. ఆయన నిత్యుడు, శాశ్వతుడు, అంటే ఆయన కాలానికి కట్టుబడడు. ఎటర్నిటీ గాడ్. ఆదికాండం 21:33. అలాగైతే దేవుడు సమయాన్ని గుర్తించలేదా? సంబంధాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న సంగతి ఆయన గుర్తిస్తున్నాడు. అయితే గతం, వర్తమానం, భవిష్యత్ కాలం అన్ని ఆయన దృష్టికి స్పష్టముగా సమానముగా ఉన్నవి. దేవునికి మార్పు లేదు. ఆయనను మార్పు చెందించడము దేనికి సాధ్యము కాదు. యాకోబు 1:17. మనం అర్థం చేసుకునే రీతిలో దేవుడు ఒకదాన్ని తలపెట్టక మనసు మార్చుకోవడం చెయ్యడు. ఆదికాండం 6:6. దేవుడు సర్వాంతరామి, అన్ని చోట్ల ఉండగలడు. ఓమ్ని ప్రజెన్స్. కీర్తనలు 139:7-12. అంటే సృష్టిలోని అన్నిటిలోనూ ఆయన ఉన్నాడని, కాబట్టి అన్నిటినీ పూజించవచ్చునని ఊహించడము సరైనది కాదు. దేవుడు తన అధికారం విషయములో సర్వభౌమత్వం కలవాడు. ఆయన అధికారానికి, పరిపాలనకు అడ్డు లేదు. దేవుడు సర్వజ్ఞాని, ఓమ్నిసెన్స్. జరగగలిగినవి, జరిగేవి అన్నీ ఆయనకు తెలుసు. మత్తయి 11:21 చూస్తాం. దేవుడు సర్వశక్తిమంతుడు, ఓమ్నిపొటెన్స్.
ఆయనకు అసాధ్యమైనది లేదు. ప్రకటన 19:6. పైన చెప్పినవి దేవునికి తప్ప మరెవ్వరికి ఉండని లక్షణాలు. ఆయన ఏ ఇతర జీవికి ఈ లక్షణాల్లో దేన్ని ఇవ్వడం, మరికొన్ని లక్షణాలు దేవునివి మనిషిలో కొంత మితముగా ఉంటాయి. వీటిని ఆయన మనిషికి ఇచ్చాడు. ఇవి వ్యక్తిత్వ లక్షణాలు. దేవుడు న్యాయవంతుడు, జస్టిస్. ఆయన పక్షపాతం లేనివాడు. అపోస్తుల కార్యం 17:31. ప్రేమమూర్తి, లావ్. సంకల్పాన్ని ప్రదర్శిస్తూ అందరి అత్యున్నత క్షేమాన్ని అభిలాషిస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు, ద ట్రూత్ ఆఫ్ గాడ్. యోహాను 14:6. స్వేచ్ఛాజీవి. తాను సృష్టించిన దేనిపై కూడా ఆయన ఉనికి ఆధారపడి లేదు. మహా పవిత్రుడు అంటే నీతిపరుడు, హోలీనెస్. 1 యోహాను 1:5. దేవుని పేర్లు ఏమై ఉన్నావో చూద్దాం. యెహోవా, దీనికి తనకై తానుగా ఉన్నవాడు అని అర్థం. నిర్గమకాండము 3:14 రాయబడి ఉంది. ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. తన ప్రజల విషయంలో ఈ పేరు ఆయన పరిశుద్ధతను, పాపం పట్ల ఆయన అసహ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఎలోయ్ అనే పేరు ఆయన సర్వశక్తిని సూచిస్తుంది. ఇది బహువచనం పదం. ఈ బహువచనం త్రిత్వాన్ని ప్రతిపాదించిన పదం కాదు. ఒక విధముగా ఒక రాజు, మేము అని తనను సంబోధించుకున్న పదం వంటి బహువచనము అయి ఉండవచ్చు. అదోనాయ్, అడోని అంటే ప్రభువు, పాలకుడు అని అర్థం. దీన్ని మనుషులకు దేవునికి కూడా ఉపయోగించారు. దీన్ని ఉపయోగించే మనిషికి దేవునికి సేవక యజమాని సంబంధాన్ని ఇది సూచిస్తుంది. ఎల్ అంటే దేవుడు. దీనితో కలిపిన సంయుక్త దైవ నామాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఎల్యోన్ మహోన్నతుడు, మహాబలుడు అని అర్థం. యేసయ్య 14:13-14 ఎల్ రోయ్ చూస్తూ ఉన్న బలవంతుడు అని అర్థం. ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు అని అర్థం. ఎల్ ఓలాం సదాకాలం ఉండే దేవుడు, నిత్యుడు అని అర్థం. యెహోవా అనే పేరుతో కలిసి కొన్ని సంయుక్త నామాలు ఉన్నాయి. యెహోవా ఈరే, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు ఇస్తాడు, లేక ఆయన చూసుకుంటాడు అని అర్థం. యెహోవా నిసి, దేవుడు నా ధ్వజం. నిర్గమకాండం 17:15. యెహోవా షాలోం, దేవుడు శాంతి. న్యాయాధిపతి 6:24. యెహోవా షబోత్, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు. 1 సాముయేలు 1:3. పవిత్రపరిచే దేవుడు. నిర్గమకాండం 31:13. కాపరి అయిన దేవుడు. కీర్తనలు 23:1. దేవుడే మన నీతి. యెర్మీయా 23:6. ఇంకా యెర్మీయా 51:56. హిజ్కేలు 7:9 దేవుని ప్రత్యక్ష నామాలు హెబ్రీ భాషలో ఉన్నాయి. వాటిని తెలుగులో అనువాదం చేసినందువలన తెలుగు బైబిల్లో వేరువేరుగా కనిపించకపోవచ్చు. దేవుని శాశ్వతమైన అమోఘమైన తలంపులను దైవ సంకల్పం అంటారు. ఆయన నిర్ణయించిన తన మహిమ నిమిత్తం అనగా జరగాలని శాసించాడు. దేవునికి మరుగైనది ఏది లేదో. ఆయన సర్వజ్ఞాని, దివ్య దృష్టి పరుడు. జరిగేవి, జరగడానికి అవకాశం ఉన్నవి అన్నీ ఆయనకు తెలుసు. వాటిని జరిగించేది ఆయనే. ఆయన అన్నిటినీ ముందుగా ఎరిగినవాడు. ద ఫోర్ నాలెడ్జ్. తాను ఎన్నుకున్న వారిని వారు పుట్టక మునిపే, అసలు సృష్టించక ముందే ఆయన చూశాడు. దీనినే పూర్వ నిర్ణయం, ఫ్రీ డెస్టినేషన్ అంటారు. అసలు దేవుడు తన కొరకు కొందరిని ప్రత్యక్షించుకోవడానికి ఎన్నిక, ఎలక్షన్ అంటారు.
అన్నిటికి సంబంధించి దేవుని సంకల్పం ఒకటి అయితే ఆ సంకల్పం సిద్ధించడం కోసం రకరకాల సంభవాలు జరుగుతూ ఉండవచ్చు. అవన్నీ ఆ సంకల్ప సిద్ధి కోసమే క్రమాన్న నెరవేరుతూ ఉంటాయి. దేవుని మదిలోని ఆ సంకల్పంలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. ఎఫ్ఎస్సి 1:11లో రాయబడి ఉంది, దేవుని సంకల్పమంతా అంతలో ఆయనకు మహిమ కలగాలనే మనిషి పాపం అనేది దైవ సంకల్పంలోని భాగమేనని తలిస్తే గనుక ఆ కారణం వల్ల పాపం కాకపోదు. పైన చెప్పిన దానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అంత దైవ సంకల్పం ప్రకారం జరుగుతున్నట్లయితే మనిషికి ఇక స్వేచ్ఛ ఏమీ లేదు. మనిషి తన మనసులోనికి వచ్చిన వాటి నిమిత్తము దేవుని ప్రార్థించి పొందడం, సాక్ష్యం, సువార్త ప్రకటించి ఇతరులను మార్చడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన దేవుని సంకల్పంలో భాగాలే. రెండవది, మనిషి పాపం చేయడం దేవుని సంకల్పంలో భాగమైతే పాపానికి కర్త దేవుడేనా? కాదు. దేవుని పథకంలో మానవ పాపానికి కూడా చోటు ఉన్నప్పటికీ పాపానికి దేవుడు బాధ్యుడు కాదు. పాపం చెయ్యమని ఆయన ఎన్నడూ ఎవరిని ప్రేరేపించడు. మూడవదిగా, అన్ని దేవుని సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉన్నాయంటే మరి ఇది కర్మ సిద్ధాంతము ఒకటేనా? కాదు. కర్మ సిద్ధాంతములో దేవునికి పాత్ర లేదు. మనిషి తాను చేసిన పనులు ఫలితాన్ని తానే అనుభవిస్తాడని కర్మ సిద్ధాంతం సారాంశం. బైబిల్లోని దైవ సంకల్పం సూత్రం ఇది కాదు. ఇందులో సూత్రధారి దేవుడే. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని పేరు ఏమిటో, ప్రతిది జరిగిన దేవుని యొక్క సంకల్పం జరుగుతుందని, సో దేవుని పట్ల నమ్మకంగా యథార్థంగా మనిషి జీవించగలిగి ఆ దేవుని ఉనికిని తెలుసుకొని ఆ దేవుడు ఉన్నంత ప్రదేశంలో నువ్వు చేరాలి అంటే ఈ భూమి మీద ఉన్న కొంతకాలంనైనా ఆ సృష్టికర్తను సత్యాన్ని గ్రహించి ఆ దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టి ఆ మార్గం తెరిచాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని గ్రహించి నిజ దేవుణ్ణి గ్రహించి గుర్తించి నీవు నీ ఆత్మ జీవితంలో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా నీవు దేవుని యొక్క దగ్గరికి వెళ్తావు, అందులో సందేహము లేదు.